తన వదిన మీదనే పోటీ చేశాడుగా, ఇదే జగన్ మీద కూడా పోటీ చేశాడు కదా, ఇంకేముంది ఇంకా అక్కడ తేడా? విజయమ్మ మీద కదా అప్పుడు పోటీ చేసింది, మరి ఇంకేముంది అక్కడ? వివేకానంద రెడ్డి ఏ కోణంలో నుంచి కరెక్టు అంటే అప్పుడే చీలికలు అయిపోయినాయి కదా. ఇంకా అతని గురించి అతను భయపడాల్సిన పని ఏంటి? వైసీపీలో పోనీ వివేకానంద రెడ్డి మాటినేవాడు ఎవడన్నా ఉంటాడా? అయినా సరే వైసీపీకి ఏదో జరిగిపోతుందని ఏదో ఒకటి చేయించేసి ఉంటాడులే, నువ్వు అట్ట అనుకో, అంతే అంతే అయిపోయింది. అంటే జనాలు కూడా అలా ప్రిపేర్ చేస్తారు అంతే, అది అయిపోయింది. ఇక అక్కడ కుదరకపోయేటప్పటికి లేదు అవినాష్ రెడ్డి చేయించాడు, జగన్ కాపలా కాస్తున్నాడు. మొత్తం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినోడే జగన్ అయినప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు మర్డర్ చేయాలా ప్రాక్టికల్గా? అదే కదా, కారణం ఏంటి? తనకి టికెట్ రాదనుకుని చంపాలా. టికెట్ ఇచ్చినోడు జగను, మళ్ళీ ఇస్తానన్నోడు జగను, ఏముంది ఇంక అందులో? షర్మిలకి ఇవ్వకూడదు అనుకుంది జగన్, ఇవాళకి కూడా ఇవ్వనంటుంది జగను. ఆ రోజున షర్మిల కోసం జగన్తో వివేకానంద రెడ్డిని చంపాలా? ఏముంది ఇక్కడ ఇందులో? పోనీ ఇప్పుడు షర్మిల జగన్కి వ్యతిరేకంగా పార్టీ నడిపింది, ఏమైపోయింది మరి? ఆమెనే కాంగ్రెస్లో చేరింది, అన్నకి వ్యతిరేకంగా చేసింది, ఏమైపోయింది ఇప్పుడు దాంతో? కాబట్టి ఇదంతా ఏంటి, ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి, ఇక ఇంకేం లేదు. ఇంకొకటి, సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో రాష్ట్ర పోలీసులు విచారణ చేయడం ఏందో నాకు అర్థం కాలే.